హాయ్ అండి. ఇవాళ మీకు బటర్‌ఫ్లై మిక్సీ గ్రైండర్ అయితే చూపిస్తాను. చాలా క్వాలిటీ ఉంది. ఇది వచ్చేసి దసరా సెల్‌లో తీసిన వీడియో. అప్పుడు దసరా ఆఫర్‌లో తీసుకున్నామనమాట. 8000 ఉండేది 4000కి వచ్చింది. ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే రూ. 3812 మా అన్న కూతురు వాళ్ళు తీసుకున్నారు. మిక్సీ అయితే చాలా క్వాలిటీ ఉంది. అలాగే చాలా డిజైన్ కూడా చూడ్డానికి లుక్ చాలా బాగుందనమాట. మిక్సీ ఎవరికన్నా కొనాలన్న థాట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బటర్‌ఫ్లై మిక్సీ తీసుకోమని చెప్తాను నేనైతే. ఎందుకంటే దీన్ని వాడి చూశాను కాబట్టి, ఓపెన్ చేసి మొత్తం గిన్నెలు ఎలా ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత చెప్తున్నాను. చాలా బాగుంది మిక్సీ అయితే. చూడడానికి లుక్ అయితే చాలా క్యూట్‌గా ఉందనమాట. మోడల్ అయితే ఇలాగొచ్చేసింది. ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. మనం ఎప్పటికీ ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇంకా స్పీడ్ బటను. గిన్నెలయితే మొత్తం 4 గిన్నెలు వచ్చేసాయి. ఒకటి జ్యూసర్‌ది, ఒకటి పిండి కలుపుకోవడానికి, ఇంకా 2 మామూలుగా మిక్సీ అవి కొబ్బెర, మసాలా వేసుకోవడానికి పచ్చళ్ళు, ఇంకొకటి చిన్న గిన్నె. మొత్తం కలిపేసి 5 గిన్నెలయితే వచ్చేసాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే మనము పిండి కలిపే గిన్నె అనమాట. మనకు చపాతీ పిండి కలపడం చాలా చిరాకు కదా! ఈ గిన్నెలో వేసేసి ఇక్కడ 2 కప్పులు ఇచ్చారు కదా! ఒక కప్పుతో పిండి, ఒక కప్పుతో నీళ్ళు వేసేసామంటే చిటికెలో పిండి కలిపేస్తుందనమాట. కాకపోతే పిండి కలిపేది మనకు కూరగాయలు కట్ చేసుకోవడానికి ఒకే గిన్నె ఇచ్చేశారు. 2 బ్లేడ్లు వచ్చాయన్నమాట. ఆ బ్లేడ్లు సెట్ చేసుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు ఇక్కడ నల్లగా ఒకటి ప్లాస్టిక్‌ది ఇచ్చింటారు బ్లేడు. అది పిండి కలిపేటప్పుడు సెట్ చేసుకోవాలి. తర్వాత ఒకటి షార్ప్‌గా ఉంటదనమాట. అది సెట్ చేసుకొని మనం క్యాబేజీ లాంటి, ఆనియన్స్ లాంటివి సన్నగా తురుముకోవాలి అన్నప్పుడు మిక్సీలో వేసేసుకుంటే కూరగాయలు కూడా కట్ చేస్తుంది. ఇలా దీన్ని పెట్టేసి దీనిపైన మనం అది పెట్టేసుకోవాలి. ఈ క్యాప్ పెట్టేసి, ఈ క్యాప్లు ఉన్నాయి కదా! ఇవి ఓపెన్ చేస్తే తీయడానికి వచ్చేస్తాయి. మనకు కొలతకు ఎంత పిండికి ఎంత నీళ్ళు అని కరెక్ట్‌గా ఇక్కడ పెద్దగా ఉన్న కప్పుతో పిండి వేసేసి, చిన్న కప్పుతో వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇవి 2 వేసేసి మనం క్యాపులు పెట్టేసి మళ్ళీ ఎలాగో అలాగ పైన క్యాపులు పెట్టేసి ఆన్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా. చాలా ఈజీగా పిండి కలిపేసుకోవచ్చు. చపాతీలు కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి ఇందులో కలిపిన పిండితో చేస్తే. ఇది తీసేసి ఇది పెట్టేసుకుంటే మనకు కూరగాయలు కట్ చేసుకోవడానికి కూడా తొందరగా ఇలా బ్లెండ్ చేసేసరికి కట్ చేసిపోతుందనమాట. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మిక్సీలో ఇందులో మెయిన్‌గా ఈ పిండి కలిపే గిన్నె చాలా బాగా యూజ్ అయిపోతుందనమాట మనకి ఇంట్లో. ఓకే. ఇది పక్కన పెట్టేసేద్దాము. నెక్స్ట్ ఇంకో గిన్నె చూసేద్దాము. గిన్నెలయితే చాలా బరువుగా ఉన్నాయన్నమాట. క్వాలిటీ బాగున్నాయి. ఇదొచ్చేసి జ్యూస్ చేసుకునే గిన్నె. ఇందులో కొలతలు కూడా ఇచ్చేశారు. ఆ మూత పెట్టేసి మనకు ఫ్రూట్స్ ఏమన్నా వేసేసి జ్యూస్ చేసేసుకుంటే నీట్‌గా జ్యూస్ వచ్చేస్తుంది. ఇది చిన్న గిన్నె, అన్నిటికన్నా చిన్నది. మనకు ఇది ఎక్కువగా యూజ్ అయ్యేది కిచెన్‌లో. ఫాస్ట్‌గా చేసేస్తుందనమాట. మనం పెద్ద పెద్ద గిన్నెల్లో కొన్నిసార్లు కొబ్బరి, అల్లం ముక్కలు వేస్తే పడవు. ఇలా చిన్న గిన్నెలో అయితే చాలా తొందరగా పడతాయి. ఇది మాత్రం రెడ్ కలర్ వచ్చింది చిన్న గిన్నె. తర్వాత ఇంకో 2 మీడియం సైజ్ గిన్నెలు. అంటే మనం ఎక్కువగా వాడేటి పొంగనాల పిండి కానీ, దోస పిండి కానీ, మసాలా ఐటమ్స్ కానీ అలాంటివి వేసుకోవడానికి ఇవి ఆప్షన్ 2 ఇచ్చారనమాట.
ఒకటి మీడియం సైజ్ది, కొంచెం ఇది ఒకటి పెద్దదన్నమాట. దీని క్యాప్ వచ్చేసి ఇక్కడ ఉన్నట్టుంది. ఇవి క్యాప్స్ కూడా ఇది వచ్చేసి మామూలుగా మూత ఇట్లా నార్మల్గా కాకుండా ఇట్లా లాక్ సిస్టమ్ వచ్చేసింది. మిగతా దాంట్లోకంతా ఇట్లా ఒక పైన మూసేటి వచ్చాయి. ఈ జ్యూస్ దాంతో ఒకటి ఇలా పెట్టేసి కొంచెం క్రాస్గా మనం పప్పు కుక్కర్కి కదా మూత ఇలా పెట్టేస్తే లాక్ పడుతుంది కదా, ఆ విధంగా ఉందన్నమాట. మళ్ళీ ఫ్రెష్ చేసి తీస్తే వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా. అది జ్యూస్ చేసేటప్పుడు అది పైకి చిట్టకుండా ఎగరకుండా చాలా బాగుందన్నమాట. సో చూసారు కదా, మొత్తం 5 గిన్నెలు మిక్సీ. ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైనా మిక్సీ తీసుకోవాలనుకుంటే బటర్ఫ్లై మిక్సీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకో టిప్ చూడండి. ఇక మనం మిక్సీ గిన్నె పెట్టే ప్లేస్లో ఖాళీగా మిక్సీ వేయకుండా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా క్యాప్ వచ్చింది మూసి పెట్టడానికి. ఎంత బాగుంది కదా. మనకు అందులో డస్ట్ పడితే క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది, కింద అవి ఉంటాయి కాబట్టి. ఇలా ఎప్పటికి మూసి పెడితే నీట్గా ఉంటుందన్నమాట. ఏ మిక్సీకి అయితే చూడలేదు ఇది. చాలా బాగుంది కదా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్